హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో మృగశిల కార్తీ కాబట్టి మా మమ్మీ ఫిష్ పులుసు చేస్తుంది. ఇవి ఫిషెస్, దానికోసం చింతపండు నానబెట్టింది ఫస్టే, ఉల్లిగడ్డలు తాలింపు వేయడానికి. ఇవి ఏమేమి వేసినావు మమ్మీ? చెప్పు, మీకు ఏమేమి మిక్సీ పెట్టినావు? ఉల్లిగడ్డ, ధనియాలు, కొడుక, మెంతులు, జీలకర్ర, గసగసాలు అన్నీ వేయించి పేస్ట్ చేసినాం. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటేనే ఎక్కువ అవుతుంది అనమాట. ఎందుకు ఇంత పెద్ద బొగాన్ చేస్తారు, ఎంతమందిని పిలుస్తారు అనుకోకండి. పులుసు చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ అందులో వేస్తే మొత్తం ఫుల్ఫిల్ అయిపోతుంది కదా. చిన్న బొగాన్లో వేస్తే మళ్ళీ లీక్ అయిపోతుంటుంది. అందుకని చెప్పేసి ఇన్ని ఫిషెస్కి అంత పెద్ద బొగాన్ నేనే పెట్టమని చెప్పినా. మా మమ్మీ చిన్నది పెడతా అన్నది, కానీ మళ్ళీ దాని తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుంది. విలేజ్లో ఫిషెస్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటాయి. చాలామంది వచ్చి తీసుకెళ్తారనమాట. చింతపండు ఎంత క్వాంటిటీ తీసుకున్నావు మమ్మీ? ఇవి ఎంత ఉండొచ్చు? 2 kgs ఉండొచ్చు. 2 kgsకి ½ కిలో చింతపండు ఉందా? ½ కిలో చింతపండు. ఇదేమో పెద్ద జార్కి ఇక్కడ వరకు అయిందనమాట పేస్ట్. మీరు కరెక్ట్గా చూసుకోండి. మస్ట్ అండ్ ట్రై అనమాట రెసిపీ. చాలా అంటే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది మమ్మీ పెద్ద స్పెషలిస్ట్ అనమాట చేపల పులుసుకి. ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసింది, అవి ఫ్రై అయిన తర్వాత అన్నీ వేసుకుంటుంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటుంది. నెక్స్ట్ పసుపు వేసుకుంది. దాని తర్వాత పేస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత దాని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం ఎడుస్తుంది అనమాట. ఆయిల్ వచ్చేసింది, మంచిగా ఫ్రై అయింది పేస్ట్. కారం వేసేసుకుంటుంది. ఎంత కావాలో పేస్ట్లోనే వేసుకోవాలి. కారం అండ్ ఉప్పు. ఇంకేం వేసాం మమ్మీ? అంతే, ఉప్పు కారం అంతే. ఇది వేసుకున్న తర్వాత కూడా ఫ్రై కావాలా మమ్మీ? ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా ఫ్రై కావాలి. చింతపులుసు విసికి ఆ వాటర్ మొత్తం వేసేసుకోవాలి ఇందులో, పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత. ఎంత క్వాంటిటీ కావాలో అంత చింతపులుసు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లనే కొంచెం ఫిష్ మసాలా పులుసు ఉంటుంది, పౌడర్ ఉంటుంది కదా, మసాలా దొరుకుతుంది షాప్లలో ఈజీగానే. అది వేసుకుంది అనమాట. అది వేసుకొని మసలనికి పెట్టింది. మంచిగా మసలిన తర్వాతనే పీసెస్ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ రోజు కన్నా రేపు తింటేనే మస్తు ఉంటుంది టేస్ట్. మా మమ్మీ మాత్రం పెద్ద స్పెషలిస్ట్ అనుకోండి. ఇలా మంచిగా చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. ఈ రెసిపీ మస్ట్ అండ్ ట్రై. మీరు ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు ఎడవరు. నాకు కూడా చేపల పులుసు అంటే అస్సలు నచ్చనే కుండా. నేనైతే దూరం ఉంటుండే, ఫిష్ ఫ్రై నార్మల్గా తింటుండే. బట్ అప్పుడు తెలిసింది మా మమ్మీ ఒకరోజు వద్దు 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 అంటే కూడా పెట్టింది. మా డాడీ తినిపించింది ఫస్ట్ టైం నాకు చేపల పులుసు.
చాలా టేస్ట్ ఉండే, మస్తు నచ్చింది నాకు. అప్పటి నుండి నేను చేపల పులుసు చేస్తురంటే ఎంత దూరం ఉన్నా ఇంటికి వచ్చి కంపల్సరీ తింటా. హైదరాబాద్లో ఉన్నా మళ్ళీ మా మమ్మీ కోసం ఇంటికి వచ్చి తింటా, లేకపోతే మా మమ్మీ వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఫిషెస్ అవన్నీ తీసుకొని వచ్చి వండిచ్చి వెళ్తారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అసలు చేపల పులుసు అంటే చేపల పులుసు అసలు టేస్ట్కి మాత్రం అద్దరిపోతుంది. బాగా మసలింది మంచిగా వేసుకోవాలి. అన్ని ఫిషెస్ లైన్ బై లైన్ వేసుకుంటూనే ఉండాలి. హలో రావా? ఫిష్లు వేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం మసాలా పెట్టాలి ఫ్రెండ్స్. స్పూన్ పెట్టి ఊకే కలపొద్దు అనమాట, ఫిషెస్ ఇరిగిపోతాయి, మళ్ళీ తినడానికి మంచిగా అనిపించదు. మొత్తం చిన్న చిన్న పీసెస్ లెక్క అయిపోతాయి. ఊకే కలపొద్దు. వేసి ఒక్కసారి ఇట్లా మొత్తం మునిగేటట్టు కలిపేసి పెట్టేయాలి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మిరియాల పొడి ఉంటుంది కదా, కొంచెం మిరియాల పొడి వేయాలి. మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ మిరియాల పొడి అనమాట. అది వేయకపోతే అసలు టేస్ట్ రాదు, మంచిగా కూడా అనిపించదు. అది టేస్ట్ వెరైటీ టేస్ట్ వస్తుంది. మొత్తం చేపల పులుసుకి టేస్ట్ సగం దీంతోనే వస్తుంది, మిరియాల పొడితోని. గుర్తుపెట్టుకోండి, అసలు స్కిప్ చేయకండి, దాన్ని మర్చిపోకండి. ఏదో ఉంది కదా అని చెప్పి చేసేయకండి. ట్రై చేయండి ఒకసారి నేను చెప్పినట్టు, బాగుంది చేపల పులుసు. అట్ లాస్ట్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మళ్ళీ చూద్దాం. మిరియాల పొడి వేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తినేటప్పుడు కలుపుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఆయిల్ మొత్తం మంచిగా పైకి రావాలన్నమాట. ఎట్లుంది కానీ టేస్ట్? బాగుంది. నువ్వు లాస్ట్ చేపల పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అందరం తినేసినాం. చెప్పురా ఎట్లయిందో? సూపర్ అయింది చేపల పులుసు. అండ్ నెక్స్ట్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంట, ఎవరో గెస్ట్ వాళ్ళ కోసం ఫ్రై చేస్తుంది అనమాట. ఫిషెస్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టింది. ఫిష్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసి కలిపి మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టి ఇంకా 1/2 అవర్ అయితే మనం నూనెలో వేయించుకొని తినొచ్చు. బట్ నేను ఉండట్లేదు ఫ్రెండ్స్, అందుకే జస్ట్ మ్యాగ్నెట్ వరకే చూపించేసిన. చేపల పులుసు అయితే తద్దిరిపోయింది. ఈ రెసిపీ చూసి మీరు ట్రై చేయండి. బాయ్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.